అంతా బంగ్లాదేశే. లాస్ట్ వరకు వచ్చింది వర్షం అయితే ఫుల్. టైర్లు అయితే చెక్ చేద్దాం. 29 టన్నుల కన్నా తక్కువనే ఏరిని చెప్తే ఇంటిగా నమ్మి ఆడుతాం చెప్తా. అది లక్ష్మక్క మా సర్సన్ డ్రైవర్లు అందరూ కూడా మీరు కూడా కనీసం. హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రక్ లాక్స్. ఇప్పుడైతే మన బండి అయితే లోడింగ్ అయితే అవుతుంది. నిన్న పట్టుకో చిన్న పైకి తీయాలా. నిన్న వచ్చినాం ఇక్కడికి. నిన్న నుంచి ఇప్పటి వరకు అయితే లోడింగ్ అయితే లేదు. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ పెట్టి మనకి ఇప్పుడు లోడ్ చేస్తారు. అమ్మ దొంగ పట్టుకో. చక్కరు గడ్డి వేస్తారనమాట. గడ్డి వేసిన తర్వాత బస్తాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పేరుస్తారు. మనకు 3 hours లేదా 2 hours లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. 2-3 గంటలు ట్రాక్టర్ వల్ల తీసుకొస్తుంటారు. 2-3 గంటలు బొలెరో వల్ల తీసుకొచ్చి లోడ్ చేసేస్తారు. కంప్లీట్ అయిపోతుంది. అలాగే ట్రాక్టర్లో వస్తుంటాయి. ట్రాక్టర్లో బొలెరోలో మొత్తం లేబర్ అంతా మొత్తం అనేది ఫస్ట్ చేస్తారు అనేది చూపిద్దాం. దోస్తులు చూస్తారు కదా ఆలుగడ్డ లోడ్ ఎట్లా అవుతుందో. ఇంకా అవుతుంది చూస్తారు కదా. సైలకి గడ్డి అంతా కూడా ఎట్లా పేర్చిర్రో. ఇదంతా కూడా మనకి ఆ బస్తాలలో ఆ ఆలుగడ్డలు అనేవి కూడా ఒత్తుకొని పోకుండా ఖరాబ్ కాకుండా ఆ దెబ్బలు తగలకుండా గడ్డేస్తారనమాట మెత్తదనం కోసం. చూస్తుగా బస్తాలు అయితే చేస్తారు. 29 టన్ స్టార్ట్ చేసిర్రు. ఫస్ట్ బత్తా మనకైతే 2-3 సార్ల నుంచి మొత్తం అంతా కూడా నైట్ టైంలో అవుతుంది. యాపిల్ లోడ్ నైట్ లోనే అయింది, అన్లోడింగ్ నైట్ లోనే అయింది, ఆలు లోడ్ కూడా నైట్ లోనే అవుతుంది. ఫస్ట్ ఒక 2 లైన్ల వరకు చూసుకోవాలి ఎట్లా వేస్తారు, కరెక్ట్ లైన్లో వేస్తుర్రా లేదా, మనకి దారిలో వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇబ్బంది కాకుండా ఉండడం కోసం. ఎట్లాగో మనదైతే ఫుల్ బాడీ లాగానే ఉంది కదా. హాఫ్ బాడీ అనుకో పైన బస్తాలు కూడా జారుతాయి అని చెప్పేసి భయం. కానీ ఇప్పుడు మనకు ఫుల్ బాడీ కడీలు ఉన్నాయి కదా, దీనివల్ల మనకి సేఫ్టీ. కింద జారవు, ఎంత హైట్ వేసినా కానీ ఏం కాదు. మన దానికన్నా ఒక్క బస్తా హైట్ వచ్చినా కానీ మనకి ఏం పెద్ద ఫరక్ పడదు. కానీ హాఫ్ బాడీ ఉన్నది అనుకో, దానంత హైట్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఎటు సైడ్ పడితే ఎటు సైడ్ వంగుతుందో అని చెప్పేసి భయం ఉంటుంది. ఇప్పుడైతే ఎలాంటి భయాలు అయితే లేవు మనకి, టెన్షన్ లేని పని. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక లాట్కి ఎన్ని వస్తున్నాయి ఒక లైన్లో అని చెప్పేసి కౌంట్ చేసుకుంటే మొత్తం అంతా లాస్ట్ వరకు ఇట్లా పైన ఒక్కొక్క లైన్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేసుకొని కింద మొత్తం టోటల్ కౌంట్ చేసుకున్నానుకో టోటల్ బండిలో ఎన్ని బస్తాలు అనేది కౌంటింగ్ వస్తుంది. ఇలా అడ్డని వచ్చి చూడు 6 వచ్చినాయి చూసారు కదా. 6 బస్తాలు అట్లా 6 ఎన్ని లైన్లు వచ్చినాయి, అట్లా ఇటు సైడ్ ఎన్ని లైన్లు వచ్చినాయి, ఇట్లా అడ్డం ఎన్ని లైన్లు వచ్చినాయి, ఎంత 1 2 3 4 5 హైట్లు వచ్చినాయి అనుకో. 5 ఇంటూ మనం 6 కొట్టుకున్నాం అనుకో సరిపోతుంది. అట్లా 5 ఇంటూ 6 ఎన్ని అయినాయో 10 అయినాయి అనుకో. 10 మళ్ళీ ఈ లైన్లు లెక్క పెట్టాలి. 10 ఇంటూ ఇట్లా 10 అడ్డం 10 లైన్లు అనుకో 100 బస్తాలు. అట్లా టోటల్ కౌంటింగ్ అనేది ఈజీగా వస్తుంది. కరెక్ట్ ఫస్ట్ మనం లైన్ అనేది ఒక్క లైన్లో చెక్ చేసుకుంటే కథం. చూస్తురా 1 2 3 4 5 6 అట్లా ఎన్ని వచ్చినాయి వరుస లెక్క పెట్టుకోవాలి. 12 వచ్చాయో 10 వచ్చాయో 11 వచ్చాయో లెక్క పెట్టుకోవాలి. ఇది టోటల్ ఒక లైన్ లెక్క పెట్టుకోవాలి. ఇట్లా ఈ ఎన్ని లైన్లు ఉన్నాయి, ఇట్లా ఎన్ని బస్తాలు పడ్డాయి ఒక లైన్లో సాలిగా. మొత్తం వీడియోలో అయితే చూస్తుగా ఎట్లా వస్తుందో ఆ గడ్డి ఉన్న దుమ్మంతా కూడా లేచినప్పుడు ఆ కెమెరా చుట్టుపక్కల నుంచి కనిపిస్తుంది. కెమెరాలో మొత్తం క్లారిటీ కనిపిస్తుంది. ఇప్పుడు అంత దూరం అవుతుందా? చూస్తున్నా ఫ్రెండ్స్, తమ్మిరాదన్న కూడా హెల్ప్ చేస్తుండో. నేను మొత్తం ఇచ్చినా అయిపోతుంది. నాకు అలవాటు లేదు కదా, ఆయన కంటే కొంచెం అలవాటు. అన్న ఇంతకుముందు ఆ పని కూడా చేసిండు. రచ్చా దొక్కుంటూ పోండి, పాలు అమ్మినా, నీళ్ళు అమ్మినా, కొండకెళ్ళి పొలాలు తెచ్చుకుంటూ పోండి. చూస్తారు కదా ఇక్కడ అన్న వాళ్ళు అయితే ఎంత కష్టపడుతారో. బస్తాలన్నీ కూడా మొత్తం అంతా ట్రాక్టర్లో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ట్రాక్టర్లో తీసుకొచ్చినవన్నీ మన దాంట్లో వేస్తారు. మళ్ళీ ఇది ట్రాక్టర్ కంప్లీట్ అయిపోయి ఇంకో ట్రాక్టర్ వస్తుంది, ఇంకో డీసీఎం వస్తుంది. మళ్ళీ బొలెరో వస్తుంది. దీని నుంచి ఆడి వరకు ఎన్ని లైన్లు ఉన్నాయి లెక్క పెట్టుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. 11 వచ్చినాయా? 11 వచ్చినాయి. కొంచెం ప్లేస్ వచ్చింది వెనకాల. ఇక మోటార్ హెయిర్ రోడ్ అయితే మనకి లాస్ట్ వరకు వచ్చింది. వర్షం అయితే ఫుల్ వస్తుంది. దెబ్బ పడ్డది, మళ్ళీ తక్కువ అయింది. అన్న అయితే పైకి ఎక్కిండు. దమ్మ పట్టాలు ఇప్పి రెడీగా పెట్టుకున్నాం అనుకో, వేసుకొని. వర్షాకాలం అయితే ఇంకా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. లోడ్లు తడిచిపోయినాయి అనుకో అన్లోడ్ చేసుకోరు. మళ్ళీ రోడ్ల మీద బాగా మట్టి అంతా కూడా మెత్తగా అయిపోయి బండ్లన్నీ జారి ఊకనే పల్టీ పడుతుంటాయి, దిగబడుతుంటాయి. ఓకే, మొత్తానికైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెక్క పెట్టుకుంటారు, ఎక్కువ అయిపోయినాయి అంట బ్యాగులు. ఇప్పుడు ఇక్కడ వేయడానికైతే
ఈ బ్యాగులు వేయకుండా అక్కడ లోపల నుంచి మనం ఇంతకుముందు లోడ్ చేసినవి తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు. మనకి ఎక్కువ అసలు వద్దని చెప్పినాం, పోయేటప్పుడు దారిలో ఇబ్బంది మేము వాళ్ళే, మాకు ఎక్కువ వద్దను వాటినే సెటప్ చేస్తారంట. చూద్దాం. ఇప్పుడైతే తమ్ముడు మేము అందరం కలిసి తలబడి కడుచుకున్నాం. అద్దాలు అయితే క్లీన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు అద్దాలు అయితే తుడుచుకొని ఈలోపు బిల్లు వస్తుంది. బిల్లు వస్తే బయలుదేరుతాం. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. మనకి ఆ బండి పక్కన ఉన్న బండి అయితే తీస్తలేరు. కంటకాడి పోయినాక తిందాం అనుకున్నాం కానీ ఇక ఆ బండి తీస్తలేరుగా, అంత లోపల తినేస్తే పని అయిపోతుంది అని చెప్పేసి ప్లేట్ తీసినాం. ఇక గిన్నెలన్నీ తీసినాం. ఇక్కడ తింటే ఇక మళ్ళీ ఇక దీనికోసం సపరేట్గా ఆపుకోవాల్సిన పని ఉండదు. చికెను, రైసు గిన్నె నిండు ఉన్నాయి. కరెక్ట్ టైం తినకపోతే తినాలనిపించదు అసలే. 3 పూటలు కరెక్ట్ టైం తిన్నాం అనుకో కడుపు నిండా తినాలనిపిస్తుంది. ఒక్కరోజు టైం తప్పినా కానీ ఇక అసలు తినాలనిపించదు. అసలు ఆకలి అనేదే కాదు. ఇక ఓసాయ్ 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 పడావ్ 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 జానదో 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 జానదో. చూసారు కదా మనకి కటింగ్ అంటే ఇక్కడైతే కరెక్ట్ కట్ చేయాలి. ఆ లెంత్ అనేది కరెక్ట్ రైట్ సైడ్ లెంత్ పట్టుకొని కరెక్ట్ కట్ చేయాలి. కొంచెం లెఫ్ట్ సైడ్ అయినా కొంచెం రైట్ సైడ్ అయినా ఎట్ సైడ్ అయినా ఒక గుంటలో పడిపోతుంటుంది. ఎందుకంటే ఆ గడ్డ ఎక్కేలా ఉన్నది కాబట్టి స్పీడ్లో రావాలి. డిబ్బిగాడు అయితే మంచిగా పడుకున్నాడు. ఆడి 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 కంట దగ్గరికి వెళ్ళేస్తే మనకి పేపర్లు ఇచ్చేస్తారు. అది తీసుకొని బయలుదేరి వెళ్ళిపోవచ్చు. కంట ఎంత వచ్చింది అనేది కన్ఫర్మ్ చేసుకొని, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా చూసుకొని, మనం తక్కువ వచ్చినా కానీ 29 టన్స్కి అయితే కిరాయిస్తారు. ఎక్కువ వచ్చిందనుకో మనకి ఎక్కువ కిరాయిస్తారు. అనే పైన బస్తాలు తగులుతాయంట. మనం వచ్చేటప్పుడు వచ్చిన ఈ రూట్ ఉన్నాయి కాబట్టి కొంచెం మనకు వైర్లు తలగవు అని చెప్పేసి నమ్మకం. కానీ మనం వచ్చేటప్పుడు రాకుండా ఈ రూట్లో లోడ్ వేసుకొని పోతే మాత్రం మొత్తం చిన్న చూసుకుంటా పోవాల్సి వచ్చేది. ఏడున్నాయో వైర్లు ఇంత కిందకునే ఏందని చెప్పేసి. రోడ్డు కూడా చూస్తారు కదా, చిన్న రోడ్డు, ఫుల్ కటింగ్లు, లాంగ్ కటింగ్లు. కాంట దగ్గరికి వచ్చినాం. ఆ కాంట వాళ్ళు అయితే క్లోజ్ చేసుకొని పెట్టుకుర్రు. మరి ఇప్పుడైతే టైము 1:15 అవుతుంది. వచ్చాడు బాబు. పడానా సార్, చడానా. ఓకే, కాంటా మీద పెట్టేస్తాం. చూద్దాం ఎంత వచ్చిందో టోటల్. తక్కువే అని చెప్పినాం. 29 టన్నుల కన్నా తక్కువనే వేయని చెప్తే 29 టన్నుల కన్నా ఎక్కువ 380 కిలోలు ఎక్కువ వేసారు. ఇంకా అంటే 4 క్వింటాలు 20 కేజీలు ఎక్కువ వస్తున్నా. వస్తున్నాడు. నిద్ర వచ్చేంత వరకు నడుపుతాడు అన్నయ్యకి నిద్ర వచ్చినప్పుడు నేను లేచి నడుపుతా. ఓకే, ఇట్లా ఇద్దరం షేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఇక డ్రైవింగ్ అయితే. ఓకే అన్న, ఇట్లా వెళ్ళమని ఇట్లానా మనకి ఇటు నుంచి వెళ్ళొచ్చు. మనకి ఏడ బంక్ ఉంటే ఆడ ఆపుకొని డీజిల్ కొట్టించేసుకుందాం. డీజిల్ అయితే ఇంకా 180 కిలోమీటర్లు వెళ్తుందంట. కాకపోతే మనం సిలిగుడి దగ్గరికి వెళ్ళాక కొట్టించేసుకుంటాం. ఎందుకంటే ఇబ్బంది పడకూడదు. నైట్లో కొత్త బండి కదా, ఏరుకి అట్లా ఆగకూడదు. అయిపోద్ది. మంచి బంకు, భారత బంకు అన్నా ఇండియన్ బంకు అన్నా మంచిది ఉంటే డీజిల్ ఫుల్ కొట్టించేసి ఫుల్ ఆకుండా పోతుంటాం. అయితే మధ్యలో ఒకసారి ఆగుతాం దింపుగుడి కోసం. డీజిల్ అయితే కొట్టించుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అయిపోయింది. తెల్లవారుజాని 3:30 అవుతుంది. బయలుదేరుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. తెల్లారింది. ఇక్కడ దాకా అన్ననే నడిపోయిండు బాగానే. నైట్ అయితే మంచిగా నిద్రపోయినా. ఇప్పుడైతే కంటిన్యూ చేస్తా ఇక నేను. చాయ్ తాగుతాడంట. టైర్లు అయితే చెక్ చేద్దాం. రాళ్ళు చూడు అన్న, నైట్ టైర్లు కూడా చెక్ చేయనట్టు. నైట్ టైర్లు కూడా చెక్ చేయనట్టు నచ్చినాయి. ఇక ఒక్కసారి ఎక్కిందంటే ఇక తొక్కుతూనే ఉంటాడు. ఇక ఇట్లాంటి చిన్న చిన్న రాళ్ళే లోపల దిగుతాయి. ఇవన్నీ అయ్యే వాళ్ళు వేరే వాళ్ళు తీసిన రాళ్ళు అవన్నీ. అట్లా ఇట్లా చూసుకోవాలి. బస్తాల్లోడు కాబట్టి
పట్ట ఇట్లా లూజ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. వెనకాల కొంచెం లూజే ఉంటుంది, ఏం కాదు, కానీ సైడ్లో చూసుకోవాలి. సైడ్లో మరీ ఓవర్గా లూజ్ అయిందనుకో మళ్ళీ టైట్ చేసుకోవాలి. నైట్ రాళ్ళు తీయనట్టునో బొచ్చే రాళ్ళు ఉన్నాయి. ఏది తీస్తున్నా, ఆగు, ఎందుకలా చేస్తావు, ఆగు ఆగు తీస్తా ఇప్పుడు. ఓకే ఫ్రెండ్స్, టీ తాగేసినాం. ఇప్పుడైతే అన్నయ్యకి రెస్ట్ ఇచ్చేస్తా. అన్నయ్య ఇప్పుడు ఒక సీక్రెట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఆగు, ఏం పెట్టినాడు చూపి చూపి ఇప్పుడు చూపి చూపి ఇప్పుడు ఆడ పెట్టింది ఏం చూపి చూపిస్తావు చూపి ఇప్పుడు చూపి. అగ్గో చూసిరుగా ఫ్రెండ్స్, ఎంత పెద్ద డబ్బా. ఇగో ఇట్లా దొంగసారిగా దాచిపెట్టుకొని వద్దన్న తాగే మానేయన్న అంటే నేను ఇప్పుడు డ్రైవింగ్ చేసినప్పుడు చిన్నగా అటు మళ్తాడు, తాగుతాడు. ఇగో చూడు, మానతమ్మా నువ్వు ఎప్పుడు మానే అంటే మానే. సార్ ఇంటికాడు ఇంటికి పోయినా మీ ఆడుతో చెప్తా, అది లక్ష్మక్క. ఓకే ఫ్రెండ్స్, బయలుదేరి వెళ్ళిపోదాం. ఇంకా మందిర్కి అంట 50 రూపాయలు తీసుకున్నాం. వాళ్ళు గుడి కట్టుకుంటారంట మరి, 50 రాసి పెట్టారు దీని మీద. అంత పెద్ద సిటీలు ఎంతైనా ఏమో దీనికి ఖర్చు. కొని దేవుని గుడి కానీ 50 రూపాయలు అడిగారు. దేవుని పేరు చెప్పి అడిగినప్పుడు ఇక మోసం కాదు కదా, వాళ్ళకే పాపం తగులుతుంది మోసం చేస్తే. అట్లా అని చెప్పేసి ఇచ్చేసినాం. మంచి కోసం అని 4 రూపాయలు ఇవ్వచ్చు, కానీ చెడు కోసం అని చెప్పేసి పావులో కూడా ఇవ్వద్దు. అది ఇక్కడ చూస్తున్నా మొత్తం అన్నీ కూడా మొక్కజొన్న తోటలే బాగున్నాయి కదా, పచ్చదనం, ఊరికి ఒక పచ్చని రంగు వేసినట్టే. ఎక్కువగా అయితే ఇక్కడ సైడ్ మొక్కజొన్న తోటలు, గోధుమ తోటలు ఎక్కువ ఉంటాయి. మొత్తం కంటిన్యూగా అక్కడి నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎక్కడ చూసినా కానీ ఇయ్య కనిపిస్తున్నాయి మొక్కజొన్న తోటలు. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఎంత బాగుందో, సూర్యోదయం ఇస్తుండు ఎంత బాగుందో. ఫ్రంట్ సైడ్ వ్యూ కళ్ళకి మస్క కొడుతుంది. सब है, देखो देखो ऑनलाइन में होगा, सरकार के, भारत सरकार के घर में जाएगा पैसा। क्या हो रहा है? रुक जा रुक जा रुक जा रुक जा रुक जा रुक जा स्टक हो गया, नहीं ढीला हो गया, पकड़ो। चल वाह, बहुत अच्छा. ఓకే సార్, ఇట్లా సపోర్ట్ చేస్తే ఏం కాదు. ఇది ఆన్లైన్లో కరెక్ట్గా కట్టుకోర్రి, గిది కథ అంటే ఏం కాదు. సరే సీట్ బెల్ట్ పెట్టుకోలేరు అంటే ఏం కాదు. అంతేగాని దొంగవి దొరవి నాకు 1000 కట్టు, నాకు 2000 కట్టు అంటే కష్టం అవుతుంది. వెరీ గుడ్ యూట్యూబ్లో మంచి సబ్స్క్రైబర్స్ వెరీ గుడ్ అంటుండు. అట్లా సపోర్ట్ చేస్తే ఏమనిపించదు. ఏయ్ వీడియో బంద్ కర్ 2000 दे दो 3000 दे दो क्यों वीडियो निकाल रहे అని అంటారు. తప్పు చేస్తే భయపడాలి, తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఏదన్నా న్యాయంగా పోతే ఏం కాదు. నేను 200 ఇస్తా సార్ ప్లీజ్ చేయాలని కొట్టకన్నావు అనుకో, అర్థమైంది. ఈసారి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి. ఇంకా ఏఆర్ని కూడా వేస్తుంటారు కానీ మన ఏఆర్ని అయితే అంతగానో ఏం చెక్ చేయలేరు. ఇంకా వాళ్ళ పని వాళ్ళది, వాళ్ళకు కూడా సహకరించాలి. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. ఎందుకు చేయాలని కొడుతున్నారు, అసలు ఏంటి కథ, 2000 ఎందుకు అడుగుతారు ఇదని చెప్పేసి అడిగినాం అనుకో, మొత్తం క్లారిటీగా చెప్పేస్తారు వాళ్ళు. 2000 3000 కాదు, ఇది కదా, ఇది చలాన్ కొట్టాలి దీనికి అని చెప్పేసి అంటారు. ఇప్పుడు మనదైతే సీట్ బెల్ట్ కోసం అని చెప్పేసి అయితే చలాన్ కొట్టారు. అది వచ్చేసి చలాను 1000 రూపాయలు అంట. 1000 రూపాయలు చలాన్ అనేది కూడా వాళ్ళు క్యాష్ తీసుకోరాడ, మనకు అది రిసిప్ట్ అని ఇస్తారు. ఆ రిసిప్ట్ తీసుకొని పోయి మనం అయితే చలాన్ కట్టుకోవాలి. మనం ఒక ఫోటో కూడా తీసుకుంటారు. బాగానే లేచింది నాయన, టెన్షన్ అయింది ఏమవుతుందో లేస్తుందో లేదో అని. కానీ ఇలా పైసలు రీఛార్జ్ అవుతలేదు మళ్ళీ. ఫస్ట్ మనం లాస్ట్ టైం చేంజ్ చేయించినాం కదా కొత్త ఫాస్టాగ్,
ఆ రాజా పేరు మీద ఉంటే చేంజ్ చేయించినప్పుడు కూడా రీఛార్జ్ కాలేదు. మళ్ళీ సేమ్ అదే పొజిషన్, రీఛార్జ్ అవుతలేదు. చిన్న తలకాయ నొప్పి, ఎందుకు అవుతలేదో అర్థం అవుతలేదు. వాళ్ళ అమౌంట్ కూడా అంతే చూపిస్తుంది, ఇలా కట్ అయిపోయినట్టు చూపిస్తారు, 1900 చూపిస్తుంది. చిన్న రోడ్డు మనకి రాయగంజ్ అనమాట. రాయగంజ్ రోడ్లో చిన్న రోడ్లో వెహికల్స్ అన్ని బాగా రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. అవతల బండ్లకు ఇవతల బండ్లకు పోవడానికి ప్లేస్ అనేది సరిగా ఉండనే ఉండదు. అందులోటి విలేజ్లో బండ్లన్నీ ఎక్కువ తిరుగుతుంటాయి, రష్ అనేది ఎక్కువ ఉంటుంది. చాలా పెద్ద విలేజ్ అనమాట. ఈ రోడ్డు చిన్నగా ఉండడం వల్ల, ఈ విలేజ్ పెద్దది అవడం వల్ల, ఈ వెహికల్స్ అన్ని చిన్నవి రావడం వల్ల, దానివల్ల అయితే మనకైతే ట్రాఫిక్ జామ్ అనేది అయితే ఫుల్ అవుతుంటుంది. బండ్లు స్పీడ్గా పోవడానికి కూడా అవ్వదు. ఊరికే ఆపుకుంటా ఉండాల్సి వస్తుంది, స్లో చేసుకుంటా ఉండాలి. ట్రాక్టర్లో, టాటా ఏస్లో, టోటోలో చిన్నవి పోయినప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. పెద్ద విలేజ్, అందులో చిన్న రోడ్ అయిపోయింది. ఈ రోడ్లోనే అన్ని వెహికల్స్ వెళ్ళాలి. హైవే నుంచి వచ్చే వెహికల్స్ పెద్ద పెద్ద అన్నీ కూడా మనం ఇప్పుడు గోవాటి, ఆసం వెళ్ళాలంటే ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి కాబట్టి ఫుల్ జామ్ అయిపోతుంటుంది. ఇంకా కొద్దిసేపు అయితే ఇక ట్రాఫిక్ జామ్ మామూలుగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు విలేజ్ అంతా కూడా దాటేసి హైవే దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం హైవే ఎక్కేస్తాం. ఇంకా మనకి ట్రాఫిక్ జామ్ లొల్లి, ఈ బండ్ల లొల్లి ఏది ఉండదు. సీదా చక్కగా వెళ్ళిపోతూనే ఉండొచ్చు. టాప్ గేర్ వేసినాం అంటే ఇంక ఎక్స్టెండర్ మీద కాల్ తీయాల్సిన పనే ఉండదు. ఫ్రెండ్స్, ఇక్కడైతే బండ్లన్నీ ఆపుకుంటారు. మనకి ప్లేస్ అనేది పెద్దగా ఉంటుంది. మనకైతే నైట్ అన్నం ఉందన్నమాట. అన్నం అయితే తినేసి బయలుదేరి వెళ్ళిపోదాం ఇక్కడ పక్కన ఆపుకొని. ఎందుకంటే మళ్ళీ అన్నం అంతా పాడైపోతుంది. నైట్ మన నిన్న అన్నం కూడా మంచిగానే ఉందన్నమాట. కొంచెం కొంచెం తిన్నాం అనుకో, టిఫిన్ లాగా ఇక్కడ సైడ్ దోశలు, ఇడ్లీలు, పూరీలు, వడలు ఏం దొరకవు. ఎంతసేపు ఉన్నా కానీ మనం అన్నం వండుకోవాలి. లేకపోతే బయట పప్పులతో బఠానీకి సంబంధించిన సాంబార్లో అలా 2 పూరీలు గీరులో చేస్తారు, సమోసా వేస్తారు, అది తినాల్సి వస్తుంది. మనకైతే అవి నచ్చవు కాబట్టి ఉన్న అన్నాన్నే కొంచెం కొంచెం తినేసి మధ్యాహ్నానికి మళ్ళీ ముందలు పోయినాక వండుకుంటాం. ఏమంటానే తినే దాంట్లో ఒక ముద్ద మనం తినలేదనుకోని ఈ నోర్లోని జీబులు కుక్కల కన్నది పెడితే ఎంతో సంతోషం వస్తుంది. మా సస్సు డ్రైవర్లు అందరూ కూడా, మీరు కూడా కనీసం కుక్క తిని లాస్ట్లో ఇంత ముద్ద, కుక్కకి ఇంత ముద్ద ఎడితే తన కడుపు నిండాలా, నాకు ఇంత ముద్ద ఇయ్యాలా అని దీవింతాయి. కుక్క అన్నది ఏదైనా సరే ఆకలితో ఉంటాయి కాబట్టి రోడ్ల మీద పైన, పిల్లల మీద, ఈదుల్లో గట్ట దాడి చేస్తాయి. అదే ఇట్లా కడుపు నిండా ఉన్నాయి ఇంకో హ్యాపీగా ఏ చెట్టు కిందో, ఏ పంటకాడో, ఏ వట్టకాడో, ఏ కోరింకాడో పోయి చల్లదనానికి హ్యాపీగా పడుకుంటాయి. ఇది మంచి మేత చూడండి. ఇప్పుడు ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చాను కానీ చూడండి, ఏమన్నదా ఇంత ముందు తీసుకొచ్చిన రోడ్లో జీవికి లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి, పక్కన బెల్ టికెట్ నొక్కండి, కామెంట్ బాక్స్లో పెట్టండి. మార్కులు మాత్రం బాక్స్ అంతా నిండిపోయినా కడుపు నిండిపోయేలా పేలిపోవాలా. హలో ఫ్రెండ్స్, ఇదైతే పర్కా బ్రిడ్జి అంటారు. బంగ్లాదేశ్ తుడిసిపోట, కలకత్తా తుడిసిపోద్ది బ్రిడ్జి వదిలితే. వాటర్ అంతా ఇటే స్టాక్ మొత్తం. ఎందుకంటే ఇక్కడ కొత్త బ్రిడ్జి ఒకటి వేస్తున్నారు, చూపిస్తాను. అది కూడా మీకు ఒక్క 2 సెకండ్ల వీడియోలో చూపిస్తాను చూడండి. పక్కనే మళ్ళీ చూస్తున్నారు కదా రైల్వే ట్రాకింగ్. ఇది రైల్వే ట్రాక్, అది కొత్తగా కడుతున్నారు బ్రిడ్జి. దీని సర్వీస్ అయిపోతుందని. ఇది బంగ్లాదేశ్ వెళ్ళి వారదనమాట. ఇదంతా బంగ్లాదేశే. ఆ ఫ్రెండ్సింగ్ ఉన్నది అంతను. నైట్ టైం అయితే లైట్లు వెలుగుతాయి. మనం లారీ లైట్లు వేసి తోలకూడదు లారీని. ప్రాజెక్టు చాలా దూరం ఉంటుంది, కనిపించేదానికి కాకుండా అలా లోపలికి కొండల్లోకి అటు ఇటు చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇది బంగ్లాదేశ్ ఎండిపోయిన ఖాతం. వాటర్ అయితే అలాగే వదిలితే మాత్రం పారుతూనే ఉంటుంది, తరగదు. ఎండాకాలం, జూన్ కాలం, మెయిన్ కాలం, ఎండాకాలం, జూన్ కాలం, మెయిన్ కాలం అన్నది ఉండదు. 24 hours వాటర్ అయితే అలా నిలబడి ఉంటుంది. సెక్యూరిటీ ఫుల్ ఆర్మీకి ఉంటారు ఇక్కడ. ఇగో సెక్యూరిటీ ఇక్కడ 35-30 స్పీడ్ వెళ్తే అంటే అక్కడ సిగ్నల్ ఇస్తాడు. అక్కడ ఫైన్ అన్నది రాస్తారు. అలా కర్ర పడవ ఉంది, అక్కడ తోసుకుంటూ వస్తున్నారు చేపలు పట్టుకుంటూ వాళ్ళు. ఇలాగే మాత్రం వెళ్ళాలా. సైకిళ్ళు అయితే కింద వెళ్ళకూడదు. ప్లాట్ఫారం బ్రిడ్జి నుంచి కట్టి వెళ్ళాలా. నాకులా బుర్ర తక్కువ అయ్యాడు కాబట్టి కింద వెళ్తాడు. ఫోన్ మాడతారు, వాడు సొండ్రే ఇంకో నూనె డబ్బాలు వచ్చా, నూనె డబ్బాలు అయ్యి. ఇక్కడైతే పావురాలు అయ్యి, నిలబొంటాకి దిమ్మలు అయ్యి. నీటి కాకులు చూస్తున్నారు కదా కిందనే. అయ్యో నీటి కాకులు నీడకి అవి ఆడుకున్నాకి. అయ్యో నీటి కాకులు చూపించేసిన ఇక్కడ ఇలాగ రాళ్ళు కుట్టకడ. అమ్మ నీళ్ళు చూడొచ్చిన ఎంత స్పీడ్గా వెళ్తున్నావు.
అయ్యో కాకులు కొంగలు అన్నీ అన్నయ్య ఏందన్న అంత స్పీడ్ మరి ఒక గేడు తెరితేనే చిన్న తెరిచారు ఆయన ఒక్కటి తీస్తేనే ఇంత స్పీడ్ పోతే అన్ని తీస్తే మొత్తం కొట్టుకోపోతాడు మొత్తం తుడిసిపోద్ది. నీకు అన్ని తెలుసు కానీ మరి ఏంటనుకున్నా ఆసామాసానికి ఉన్నా మోడల్ మోడల్ అంటారు, ఇలాగంటాం కాదు మన అల్లు అర్జున్ గారు. ఇది ఇలాగనాలా, అది ఇది ఇలాగనాలా, ఇది ఇలాగనాలా, అది మోడల్ అంటేనే. తగ్గలేదు ఎలా అంటారు కానీ మనం అలా కాదు, తగ్గలేదు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఇక్కడ బెంగాల్లో గవర్నమెంట్ బస్సులు అయితే ఈ రకంగా ఉంటాయి, ఈ కలర్లోని చూస్తున్నారు కదా. ఇసుక తోలి బళ్ళు ఇవైతే ఇటు వెళ్తాయి ఇలాగా, ఇవన్నీ లెఫ్ట్ రోడ్లోంచి వచ్చి రైట్ తిరిగి వెళ్తాయి, మనం డైరెక్ట్గా పోయి సెంటర్ రోడ్డు. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము పడక బ్రిడ్జి దాటాము. మోరుగ్రామం కాడికి వెళ్ళి పక్కన పెట్టి గిన్నెలు అయితే తోముకొని మా డింపు కాడ కొంచెం స్నానం గట్ట చేయించి శుభ్రంగానా ఇక్కడితో అయితే ఈ వీడియో కంప్లైంట్ చేస్తాం. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టు అందరూ నాకు కడుపు పొంగిపోవాలా, పేగులు ఇరిగిపోవాలా. ఓకే ఫ్రెండ్స్, వాట్సాప్లో షేరింగ్ చేయండి, అందరికీ పంపించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మార్కులు దడేల్ 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 దీపావళి బాంబుల్లో పెడాలా. ఆ లైక్ ఆ టీకు ఆ సక్సెస్ చెంగు.